ఇక ఈ రోజు అదే చేస్తున్నాడు గురుగారు. చాలా పగరుబోతు, అలాగే స్వార్థపరుడు ఈ భీమరావు. నిన్నటిదాకా వీడే మిమ్మల్ని గురుగారు గురుగారు అంటూనే గౌరవించాడు. ఇక ఈరోజు నడి రోడ్డు మీద ఎలా దెప్పి పొడుస్తున్నాడో గురుగారు. కాదు నరోత్తం జోషి గారు, ఇది మీకున్న కళ జోషి గారు. అది నా స్వచ్ఛమైన మాటల్ని దెప్పి పొడుపులుగా మార్చి గురువుగారికి వినిపిస్తోంది. నేను వస్తాను. నరోత్తం, వాడి సంగతి వదిలేయి. నువ్వు ఒక పని చెయ్యి. గురువు గారింటికి నువ్వు మరో 3-4 మామిడి బుట్టల్ని పంపించు. ధన్యవాదాలు. వెళ్దామా? వస్తాను గురుగారు. అలాగే. రమా, ఎవరిమే? ఈమెని తన అత్తమామలు బాగా కొడుతున్నారు, అందుకే ఇంటికి తీసుకొచ్చాను. ఇంటికి వచ్చావంటే ఎక్కడికి తీసుకొచ్చావంటే అంటే ఈమె ఇక్కడే ఉంటుందా? అవును, ఈమెను తన అత్తమామలు సగౌరవంగా తీసుకెళ్లేంత వరకు ఇక్కడే ఉంటుంది. అవునా? ఇప్పుడిప్పుడే కదా కొట్టి మరీ గంటేసరికి సగౌరవంగా ఇంటికెలా తీసుకొస్తారు? తీసుకెళ్తారు. ఎప్పుడంటే వాళ్ళు చేస్తున్నది తప్పని నచ్చజెప్పినప్పుడు, లేదా ఎప్పుడంటే శిక్ష పడుతుందని వాళ్ళను భయపెడితేనే వాళ్లకు ఆ విషయం తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈమె కోసం నువ్వు పోరాటం చేస్తావా? అవును, ఖచ్చితంగా పోరాడతాను. అదంతా సరే, ముందు ఇది చెప్పు, ఇంతకీ ఈమెది ఏ జాతో అడిగావా లేదా? ఎందుకు? సహాయం జాతిని అడిగి చెయ్యరు. అయినా ఆడది తనకు తానే ఒక జాతి. ఆ రకంగా చూసుకుంటే నాది ఈమెది ఒకే జాతి. అయినా ఈవిడే మమ్మల్ని అడిగింది మా జాతి ఏంటి అని. ఇక ఇక్కడికొచ్చాక ఈమెకు ఇది కూడా తెలిసే ఉంటుంది మన జాతి ఎలాంటిదో. అయినా ఈమె మా వెంటే ఉంది అంటే దాని అర్థం ఒక్కటే, తనకు మన దగ్గరే ఉండడం ఇష్టమేనని. పెద్ద జాతి దాన్ని, కానీ నా కుటుంబ సభ్యులు చాలా చిన్నవాళ్ళు. వాళ్ళకంటే పెద్దవాళ్ళు లక్ష్మి అక్క, ఇంకా రమ అక్క. బాగుంది. ఇప్పుడు దాకా భీమరావే కలెక్ట్ చేసుకునేవాడు, ఇప్పుడు తన భార్య కూడా మొదలెట్టేసింది. ఎంతైనా భీమరావు భార్య కదా. ముందుగా భీమరావు నిర్వాకాలు చేసేవాడు, ఇక మనం అందరం అనుభవించేవాళ్ళం. ఇప్పుడు తన భార్య నిర్వాకాలు చేస్తుంది, ఇక మనం అందరం అనుభవించాలి. ఏంటి భీమరావు భార్య భీమరావు భార్య అంటున్నారు? భీమరావు భార్య కాదు, రమాబాయి అంబేద్కర్ అంటూ సంబోధించండి. తను ఏదైతే చేసిందో అది భీమ్ భార్య కాదు, నిజానికి రమాబాయి చేసింది. అందుకే తను చేసిన దానికి ఏదైనా చెప్పాలనుకుంటే అది రమాబాయికే చెప్పండి. మంచి చెప్పాలనుకున్నా సరే, అలాగే చెడు చెప్పాలనుకున్నా సరే రమాబాయి పేరుతోనే చెప్పండి. అదేంటి రమాబాయా? రమాబాయ్, నా ఇంట్లో ఇంకొక తమాషా అవసరం లేదు. ఈమెనెక్కడి నుంచి తీసుకొచ్చావో వెళ్ళి అక్కడే వదిలేసిరా. ఆయన ఒక గృహిణి, ఇల్లు తప్ప బయట వాళ్ళ గురించి ఆలోచించడం మంచిది కాదు. దేని గురించి ఆలోచించొద్దు, అలాగే ఇంకొకరి క్షేమం గురించి కూడా. తను చెప్పింది తప్పు రమా. నువ్వేదైతే చేసావో అది పూర్తిగా ఒప్పే. ఇక నీ ఈ పోరాటంలో నేను నీకు తోడున్నాను. నువ్వు నా భార్యవని కాదు, నిజానికి ఎందుకు అంటే నువ్వు ఒక పోరాటాన్ని చేస్తున్నావని. ఒక స్త్రీవయ్యుండి మరో స్త్రీ కోసం పోరాడుతున్నావు. ఇక ఎప్పటినుంచో నా నమ్మకం ఒకటే, స్త్రీ పోరాటాన్ని ఒకవేళ ఒక స్త్రీ పోరాడితే ప్రభావం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. రమా, నేను నీకు తోడుగా ఉన్నాను.
ఎవరికి తెలుసు, ఇక్కడి నుంచే ఒక కొత్త రమాబాయి పుట్టుకొస్తుందేమో. తను రాబోయే కాలంలో స్త్రీజాతి కోసం పోరాడే ఒక పెద్ద యోధురాలిగా ఇప్పటి నుంచే పరిచయం అవుతుందేమో. అవును రమా, నేను కూడా నీకు తోడుగా ఉన్నాను. రమా కాదు, రమాబాయి అంబేద్కర్. నా కోరిక ఏంటంటే ఈ రోజు నుంచి నీకొక భిన్నమైన గుర్తింపు ఉండాలి. అలాగే జనాలు ఎప్పుడు రమాబాయి అంబేద్కర్ని, అలాగే భీమ్రావ్ అంబేద్కర్ని, వాళ్ల ద్వారా చేయబడిన పనులను గుర్తు చేసుకోవాలి. ఇక ఇంతకంటే సంతోషకరమైనదేముంటుంది? ఇప్పుడు నాకు అర్థమైంది. ఎలాగే మీరు అందరూ అండదండలు అందిస్తూ భీమ్ని మొండి వాళ్ళ తయారు చేశారు, అలాగే రమను కూడా మొండిదానిలా తయారు చేస్తారు. మొండి వాళ్ళున్న ఇంట్లో శాంతి ఎప్పటికీ ఉండదు. మీరివన్నీ వదిలేయండి, మీ లోపలికి పదండి. చెత్తలో ముత్యాలున్నాయి కదా, అవన్నీ ఏరి మాల కట్టిస్తాం. పదండి. రండి. తీసుకెళ్ళు. ఇది ఏంటిది? తర్వాత చెప్తాను. ముందు తనని తీసుకుని లోపలికెళ్ళు రామా. మీరు లోపలికి రండి. విద్యాదానం చెయ్యండి. మీకు సామాజిక శాస్త్రం తెలుసుంటే దయచేసి నాకు చదువు చెప్పండి. ఇదంతా ఎందుకు? ఇలా చెక్క మీద రాయడం వల్ల ఎవరైనా నీకు చదువు చెప్తారా? తెలీదు నాన్న, ఏదో ఒక మార్గం అయితే తప్పకుండా దొరుకుతుంది. పదండి. పద. ఒక విషయం ఒప్పుకోక తప్పదు, ఈ భీమ్రావ్ మనసులో ఎప్పుడూ ఏదో ఒకటి సాగుతూనే ఉంటుంది. అందుకే ప్రతిరోజు కొత్త కొత్త విపరీతాలు చేస్తూ ఉంటాడు. ఈరోజు ఈ కొత్త నాటకం చూడండి. జనార్దన్ అన్న, అలాగే హితేష్ అన్న, మీరిద్దరికి ఏది నాటకం అనిపిస్తుందో అందులో సమాజానికి ఏదో పెద్ద క్షేమమే ఉంది. మేం భీమిని అర్థం చేసుకున్నాం, అలాగే నమ్ముతున్నాం కూడా. మీరంతా కూడా నమ్మితే చాలా బాగుంటుంది. వెళ్ళి మీ పని చూసుకోండి. తగ్గిపోతుంది. మీరు ఇక్కడే కూర్చోండి. లక్ష్మి అక్క భోజనం వడ్డిస్తుంది మీకు. నేను వెళ్ళి తీసుకొస్తాను. తీసుకోండి. మీరు ఈ భోజనం తినండి. చాలాసేపటి నుంచి మీరేమీ తినలేదు. అలాగే ఏడవకండి. ఏ సమస్యకు కన్నీళ్లు సమాధానం కాదు. ఇదిగోండి. మీరు ఏం చేశారు? మీరు కనీసం అతిథుల ముందైనా మీరు ఏంటి అతిథుల ముందు? జీజాబాయ్ నాకు లెక్క మొత్తం చెప్పింది. గత 10 రోజుల నుంచి ఆ క్రికెట్ నాటకం మొదలైనప్పటి నుంచి నువ్వు ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. ఇక భీమ్ వాళ్ళ న్యాయవాది బొంబాయి దాటి ఊరెళ్ళాడు. అంటే తన వ్యాపారం కూడా సాగడం లేదు. అంటే ఇంటి సరుకుల ఖర్చులో మీ ఇద్దరిది ఎలాంటి సహకారమూ లేదు. మరప్పుడు నువ్వు ఏ హక్కుతో ఈ రొట్టెల్ని వంటగదిలో నుండి తీసుకొచ్చావు, అలాగే తనకిస్తున్నావు. వచ్చావా లక్ష్మి? నువ్వైతే సంపాదించి ఇంటిని బంగారంతో నింపావు. నీళ్ళేమైనా ఉచితంగా వస్తున్నాయా? తీసుకొచ్చి ఇస్తున్నావు. అసలు మీరేం చేస్తున్నారు? నోరు మూసుకో. ఇక నువ్వు విను, వీళ్ళిద్దరూ నిన్ను ఈ ఇంట్లోకి తెచ్చి పెట్టుకుని ఉండొచ్చు,
కానీ ఇంట్లో నా పెత్తనమే సాగుతుంది. ఇక నా లెక్క ప్రకారం నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నువ్వు మీ అత్తారింటికి వెళ్ళిపో. వెళ్ళు, బయలుదేరు. వెళ్ళమంటున్నానా? పెద్దమ్మ తను మన అతిథి కదా, ఆవిడ ముందు ఎందుకు ఇలా వద్దు చేస్తున్నారు? లక్ష్మి, నన్నే ఆపుతావా? వెళ్ళు, ఇక్కడ నుండి బయలుదేరు. లేమంటున్నానా? పెద్దమ్మ మీకు అర్థం కావడం లేదా? లక్ష్మి, ఎందుకు ఇలా చేసావు నువ్వు? ఇంటి కోడలు నిజమే. క్రియకు ప్రతిక్రియ చెయ్యకపోవడానికి శవం కాదు. భీమ్, నువ్వేం చేస్తున్నావు? అత్తయ్య, నేను యుద్ధ నీతి రాస్తున్నాను. రమ ఏ మహిళను తీసుకొచ్చిందో తన పోరాటానికి యుద్ధ నీతి. కానీ భీమ్, నువ్వు నీ మాటలతోనే ఇతరులకు నచ్చజెప్పగలవు కదా. ఏది తప్పో అలాగే ఏది ఒప్పో, ఇక ఇందులో పోరాడాల్సిన అవసరమే ఉంది. నేనెప్పుడూ న్యాయవాది దగ్గర పనిచేయటం మొదలుపెట్టానో అప్పటినుంచి ఒక విషయం నేర్చుకున్నాను. అది ఎంత చిన్న విషయమైనా సరే ముందుగా కాగితం మీద రాసుకోవటం మంచిది అని. చూడు బాబు, నువ్వు సరైనదే నేర్చుకున్నావు. దీని జీవితం అంతా అలవాటుగా మార్చుకో. ఏవండి, అది సరళ గారి కోసం ఎక్కడి నుంచైనా భోజనం ఏర్పాటు చేస్తారా? ఏర్పాటు చేయడం ఎందుకు? రామ్జీ ఇల్లు మరీ అంత పేదదేం కాదు, ఒక అతిథికి భోజనం కూడా పెట్టకపోవడానికి. మరీ అంత ధనికులమేం కాదు, ప్రతి ఒక్కరికి ఉచితంగా భోజనం తినిపించడానికి. ఇతరులకు భోజనం పెట్టడానికి అంత సరదాగా ఉంటే ముందెళ్ళి పని చేసి డబ్బు సంపాదించి ఆ తర్వాత తినిపించు. తండ్రి సంపాదనతో ఇక్కడ ధర్మశాల మాత్రం తెరవద్దు. జేజాబాయ్, నువ్వు రోజు రోజుకి చాలా క్రూరంగా అలాగే అమానుషంగా మారిపోతున్నావు. అయినా నువ్వు చూసావు కదా పాపం సరళ పరిస్థితి ఎలా ఉందో. అసలు మనం తనకు 2 రొట్టెలు తినిపించినా కూడా అంత ఇబ్బంది ఏం కలుగుతుంది? మావయ్య, మావయ్య. అక్క, వదినా, ఏమైంది? ఏమైంది తల్లి? మావయ్య, అక్క, ఏమైంది? మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఆయన నన్ను కొట్టాడు. ఏంటి? కొట్టారా? ఎందుకు? నేను కేవలం ఆయనతో ఇంతే అన్నాను, మనందరం కలిసి ఉండడం మంచిదని. అంతే, ఈ మాటకి కోపం తెచ్చుకున్నాడు, బాగా తిట్టాడు, నన్ను కొట్టాడు కూడా. ఇంకెప్పుడు ఈ మాట అనొద్దని చెప్పాడు. ఎప్పుడు ఇలాగే చేస్తాడు, చిన్న చిన్న విషయాలకే తిడతాడు, గొడవ పడుతూ ఉంటాడు. ఇప్పటి వరకు నాకు మీరెవ్వరూ తెలీదు, అందుకే ఎవరితోనూ నా బాధలు చెప్పుకోగలిగేదాన్ని కాదు. కానీ ఈరోజు ఆగలేకపోయాను, అందుకే మీ అందరి దగ్గరికి వచ్చేసాను. అసలు ఇందులో కొత్త విషయం ఏముంది? అప్పుడప్పుడు తిట్టినా కొట్టినా అందులో తప్పేముందంట? అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నావు. అర్థం కాకపోతే ప్రేమతో చెప్పొచ్చు. మగాడన్న అహంకారం ఎందుకు? దానికి కొట్టడం ఎందుకు? రమాబాయి అంబేద్కర్, ఇప్పుడు మాట్లాడు. ఒక కోడలు సరళ, ఇంకొక కోడలు బాల భార్య, వీళ్ళిద్దరూ నీ ఎదురుగా నిలబడ్డారు. మరి రమాబాయి అంబేద్కర్, ఇప్పటిదాకా నువ్వు చాలా పెద్ద ఉపన్యాసమే ఇచ్చావు. తన అత్తగారింటి వాళ్ళు తనను బాగా కొట్టారని, అలాగే తనకి ఇలాంటి గతి పట్టించారని. కానీ
బాలా భార్యకు కూడా ఇటువంటి గతే పట్టింది. మరి దానికి ఎవరు బాధ్యులు? స్వయంగా బాలానే. సరళ తన అత్తారింట్లో ఉండేది. తన అత్త మామల దగ్గర ఇక బాలా భార్య చాలా దగ్గరగా ఉంటుంది. హితేష్, నీకు రెండింటికి మధ్య తేడా అర్థమవుతోందా? కానీ బాల అయితే చాలా కాలం మీ దగ్గరే ఉన్నాడు కదా, మరి తనకేం నేర్పించాడో అదే చేస్తాడు కదా. వదినా, మీరేం బాధపడకండి. అన్నయ్యతో నేను మాట్లాడతాను. ఇంతకీ ఈ సమయంలో అన్నయ్య ఎక్కడుంటారు? నేను ఇక్కడే ఉన్నాను. చూడు భీమ్, నా విషయం గురించి నువ్వు నా కోసం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. తను నా భార్య. నాకిష్టం వచ్చింది చేస్తాను. నేను నీకు చెప్పించిన చదువు సంజయాలన్నింటినీ గంగపాలు చేశావు. నా సంస్కారాల్ని మట్టిపాలు చేశావు. నేను నీకు నేర్పించింది ఇదేనా? నువ్వు కోడల మీద చెయ్యెత్తుతావా? చెప్పు. నాన్న, మీరు నన్ను అందరి ముందు చెంపదెబ్బ కొట్టాలనుకున్నారు, అలాగే కొట్టారు. దీని గురించి నేనేం మాట్లాడను. కానీ ఒకవేళ మీరు ఇలా ఆశిస్తున్నట్టయితే మీరు నచ్చ చెప్పడం వల్ల నేను అర్థం చేసుకుంటానని. అయితే అది తప్పు. అలాగే ఒకవేళ మీరు నాకు ఎక్కువగా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే నేను మిమ్మల్ని ఆపగలను కూడా. నిన్ను నానా, అందుకే మంచిదేంటంటే మీరందరూ మీకు నచ్చినట్టు ఉండండి, అలాగే మమ్మల్ని మాకు నచ్చినట్టు ఉండనివ్వండి. ఈ రోజు నుంచి నా విషయాల్లో కలగ చేసుకుంటే మాత్రం నేను అస్సలు సహించలేను. బాలా చెప్పింది కూడా నిజమే. కలగజేసుకుంటే సహించలేను. అలా చెయ్యడం కూడా మంచిది కాదు. ఇక మీరంతా మీ కుటుంబాన్ని చూడండి, వాళ్ళని చూసుకోండి, మమ్మల్ని మా కుటుంబాన్ని చూసుకునివ్వండి. పద సరళ. సరళ, పద, ఇంటికి పద. స్వయంగా ఎవరి ఇల్లు చెదిరిపోయి ఉంటుందో వాళ్ళు ఇతరుల జీవితాన్ని చక్కదిద్దలేరు. పద. నువ్వు కూడా పద. రమా, పాపం ఇప్పుడు తన కోసం ఎలా పోరాడగలవు? వెతికి మరీ తీసుకొచ్చావు, కానీ నీ ఎదురుగా వచ్చి నిలబడింది మీ ఇంటికి చెందినదే పెద్ద కోడలు. ఇప్పుడు ఎలా పోరాడతావో చెప్పు. పద సరళ. నువ్వు కూడా పద. ఇప్పుడు ఇద్దరి కోసం పోరాడతాను.
పరాయి వాళ్ళతో పాటు ఇంట్లో వాళ్ళతో కూడా పోరాడాల్సి వస్తే ఏమవుతుంది చెప్పండి? పోరాడతాను, అలాగే ఇద్దరికి న్యాయం జరిపిస్తాను.